హలో హనీ, అరే మా ఇంటికి రాయే. మా మమ్మీ ఇంట్లో లేదు, మనం మంచి దేం సినిమా చూద్దాం. మా మమ్మీ ఉన్నప్పుడు దేం సినిమా జూనియర్ మా మమ్మీ. వస్తావా? మిల్కీని అంజని కూడా తీసుకురా. సరే. అరే జాను ఏంటి రమ్మన్న దేం సినిమా చూద్దామని? అరే అవునే, ఇవాళ మా మమ్మీ ఇంట్లో లేదు. మా మమ్మీ బయటకొని సాయంత్రం వస్తే మనం మంచి భయంకరమైన దయ్యం సినిమా చూద్దాం. సరేనే అక్క, అర్జెంట్గా దయ్యం సినిమా పెట్టక్క, భయంకరంది పెట్టు. అరే వద్దే, మనం ఈ సినిమానే చూద్దాం. అరే జాహ్నవి, ఏందే జాహ్నవి, నీ వెనక తోకలు వేసుకొచ్చి పిచ్చోళ్ళని అంతా వేసుకొచ్చి ఆ దయ్యం సినిమా పెట్టమంటున్నావు. మేము మంచిగా రాజు వచ్చి రాంబాయ్ సినిమా చూస్తుంటే దయ్యం సినిమా ఏం పెట్టా, ఇదే ఉండదు. చూడండి అక్క పిచ్చోళ్ళు అంటుంది, చూసుకో మళ్ళీ పిచ్చి కుక్కలకి అరుస్తా. పిచ్చి కుక్కలకి గడిచినే ఆనండి పిచ్చి కుక్కలే కదా. మీరు ఎంత సీరియస్ గా చూసిన భయపెట్టోళ్ళు ఎవరు లేరు కానీ గాయత్రి, నువ్వు రాజు వచ్చి రాంబాయ్ సినిమా పెట్టే. అదే ఉంచుతా. సప్రాగా దయ్యం సినిమా పెట్టుర్రి. నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పిలిపించిన, మీరు కావాలంటే ఫోన్లో చూసుకోపోరు. రాజు రాంబాయ్ సినిమా దయ్యం సినిమా పెట్టుర్రి. అక్క ఇప్పుడు అనుకో నువ్వు దయ్యం సినిమా పెట్టు అనుకో, మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ అక్క వేరే వాళ్ళకి స్నాప్లు పంపిస్తుందని చెప్తా. పోరి, మేము మంచిగా మేము దయ్యం సినిమా చూసుకుంటాం. మేము మంచిగా స్నాప్చాట్ లో ఫోటోలు దిగుతాం. వెళ్ళిపోయే వాళ్ళు అరే జానీ మంచి సినిమా పెట్టి డేంజర్ సినిమా పెట్టాలి. అరే డేంజర్ అంటే డేంజర్ పెట్టాను చూడే ఇప్పుడు. అరే మిల్కి నువ్వే లైట్లు బంద్ చేసినా పోయే. పోయే పో అన్ని బంద్ చేయి, ఒక్క లైట్ ఉండొద్దు. ఫ్యాన్ కూడా బంద్ చేసేటవు. వచ్చే ఇప్పుడు దయ్యం సినిమా చూస్తే మజా ఉంటుంది. డీటెయిల్ వస్తుంది అట్లా. అమ్మో జాను తీసే జాను మస్తు డేంజర్ ఉందని నైట్ మళ్ళీ నిద్రపోనే వేరేది పెట్టే, వేరే డ్రీమ్ సినిమా పెట్టే. వద్దు, ఒక్కసారి సినిమా పెట్టంటే మళ్ళీ తీసేదే లేదు. అరే మిల్కీ ఇడికి రావే, నా పక్కనకి నాకు భయం అవుతుంది, ప్లీజ్ రా. ఏ మనుషులే మీరు, ఎవరైనా భయపడతారా అనే ధైర్యంగా ఉండాలి. మరి దయ్యం సినిమా ఎందుకు? అరే మిల్కీ కొంచెం మీరు జరిగే, నాకు భయం అవుతుంది. అరే వద్దే, చూసినా సినిమా ఎందుకు జరగడం? నాకు భయం అవుతుంది, అంతగానే భయం అవుతుంది. అరే చేతి ఎట్లా తీసింది? చేతు కడుపులోకి తీసిదమ్మో. అరే తీసేయమంటావా? తీసే. అరే వద్దే చూద్దాం. భయం అవుతుంది తీసేదంటారు ఏందే మీరు? భయం అవుతుంది వద్దు 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 వద్దు. మళ్ళీ పెట్టమన్నా పెట్టు పెట్టు పెట్టు. అరే ఆగే, వాళ్ళు ఏం సినిమా పెట్టుకోరు చూసి వస్తా. చూసినా పో. అరే గాయత్రి, వాళ్ళు ఎంత పెద్ద దయ్యం సినిమా చూస్తారు తెలుసా? ఏం అంటుంది, నాకే భయం అవుతుంది. అది ఎట్లా చూస్తుర్రో ఏమో. అవునా? మనం చూడండి అయింది. మనం మంచిగా ఫోటోలు గేమ్ ఆడదాం. అరే గాయత్రి, మనం ఒక పని చేద్దామా? ఏంది? అది భయపెడిద్దాము. మనం దయ్యాలు లెక్క రెడీ. వాళ్ళు ఒకసారి దయ్యాలు ఎట్లా రెడీ చూడే. డేంజర్ ఉండాలి దయ్యం మేకప్ అయితే. అమ్ములు మంచి ప్లాన్ చెప్పినవే. ఈ దెబ్బకి మా జాయిన్ ఎట్లా భయపెట్టిస్తున్నా చూడు. హర్రర్ గోస్ట్ మేకప్ డేంజర్, ఫుల్ డేంజర్ ఫుల్ డేంజర్ ఫుల్ డేంజర్ ఫుల్ డేంజర్. ఇదమ్మా ఏ లగులు లేవు. అరే ఇట్లా ఇదమ్మా. ఇది చేద్దామా? ఇది చేద్దాం. నీకు రెడీ చేస్తాను. ఇద్దరం సరే నాడు. ఫస్ట్ తెల్ల వేసుకో పౌడర్.
అరే అమ్మలో డేంజర్గా రెడీ అవుదాం మనము. చూడు ఇప్పుడు నేను ఫుల్ డేంజర్ అవుతా. అరే అని టాయిలెట్ వస్తుందో వస్తావా 7 వరకు? అరే పోయే, నాకే భయం అవుతుంది. నన్ను పో, నాకే. అరే అంజల్ నువ్వు వస్తావా? అరే నేను ఇంకా పిక్కు పిత్తుదాన్ని, నువ్వు నన్ను తీసుకోవద్దానే. అరే హని దాయ అర్జెంట్ నాకే భయం అవుతుంది. ఏం కాదా? అరే హనీ లోపలికి రావే. ఏ హనీ డోర్ పెట్టు దాన్ని కొద్దిసేపు భయపడిద్దాం. ఏడుస్తుంది పాపం అది. అయితే ఏం కాదు. హనీ ఇప్పుడు ఫుల్ సౌండ్ పెడతా, బాత్రూంలో భయపడాలి. అరే డోర్ తీయండి, డోర్ తీయండి. అమ్మా నా భయం అవుతుంది. అని డోర్ తీయండి, నా భయం అవుతుంది. అని డోర్ తీయే. అరే అరే అంజల్ నువ్వే చెప్పినావు కదా దీన్ని బాత్రూమ్ చేయాలి. నా పట్టుకోలే దీన్ని పట్టుకోలే. ఓపెన్ చేయి. నడివే మంచిగా ఉన్నావు. ఇప్పుడు పోయాలని భయపెడతాడు. రండి, ఆకలి అవుతుంది. రండి రండి. అమ్మో
ఒక్కొక్కరు రండి, మిమ్మల్ని అందరినీ తింటా. రండి రండి రండి, ఒక్కొక్కరు రండి. అరే ఒక్కొక్కరిని రమ్మంటుంది. అరే హాని ఫస్ట్ నువ్వు పోయి రాదే. అరే మీరు అరే మీ నలుగురులా ఎక్కువ దయ్యం సినిమా ఎవరికి ఇంట్రెస్ట్? అరే ఏంది మీరు నన్ను బుక్ చేస్తారు? మీరు కాదు హనికి హనికి హనికే కన్నా. 1 by 1 కమోన్. అరే మీరు వస్తారా? వద్దు రండి. వద్దు వస్తారా? రండి. ఇంకోసారి దయ్యం సినిమాలు పెడతావా? పెట్టవా? పెట్టను పెట్టను. మీరు దయ్యాలు కారా? ఎట్లా భయపడ్డారా వీళ్ళు వచ్చి? నీ మెంటల్లో లెక్కన్నా నీ అనవసరంగా భయపెట్టిరు. ఇంకోసారి మళ్ళీ తెలిసి పెడతాం. భయపెట్టు